సంబంధమే. సరే అది కొంచెం ఉపయోగపడుతున్న చదువు అప్పటి మంది మీకు మాత్రం లైఫ్ లాంగ్ భవిష్యత్తు ఉండాలంటే ఓన్లీ చదివే. చదువుని మించింది లేదు. తెలివి ఉపయోగిస్తేనే ఇప్పుడు ఈ అన్నలు ఊళ్ళో ఎంతమంది ఏకమై కూడా మీ గురించి నిలబడ్డారంటే అది ఇప్పుడు మీరు దీన్ని ప్రోత్సాహంగా తీసుకొని మీరు ముందుకోవాలి. నిజంగా కూడా ఏ ఊర్లోకి ఇంత గట్టిగా రారు, అందరూ ఏకతాటి మీద నిలబడి మీకు ఎంతో కొంత చేయాలని. ఫస్ట్ టైం అప్పనపల్లి గ్రామంలో హృదయ విదారకమైన సంఘటన. కొద్ది రోజుల క్రితం కియారా భూలక్ష్మి అని ఒక మహిళ కూలి పనులకు వెళ్తూ పాపం నిరుపేదరాలు ఆమె కూలి పనులకు వెళ్ళినప్పుడు పాము కాటుతో మృతి చెందినారు. వాళ్ళ ఇద్దరు కూతుళ్ళు పాపం అనాథలైనారు. వారి చిన్నప్పుడే వారి తండ్రి చనిపోయినారు. వాళ్ళ ఇప్పుడు ఎదిగే టైంలో అమ్మతోటి ఉండి మంచిగా చదువుకుంటున్నారు పిల్లలు. చదువుకునే ఈ టైంలో వాళ్ళ తల్లిని కోల్పోవడం చాలా హృదయ విదారకమైన సంఘటన. ఇది నా మనసును కలిచివేసి మన కేఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా తురముపనము నా వంతు సహాయంగా వారికి నాకు తోచిన విధంగా ఇవ్వడం జరిగింది. ఇది చూసిన ఇంకా మిత్రులు ఎవరైనా ఉంటే కూడా వారికి సహాయపడి వారి బంగారు భవిష్యత్తును వారు చదువుకోవడానికి ప్రోత్సహిస్తే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటే అది అందరికి కూడా మంచిది. ఈ గ్రామంలో పెద్దలందరూ మన మాజీ ఎంపీటీసీ గారు, మాజీ సర్పంచ్ గారు, గ్రామ పెద్దలందరూ, రాజిరెడ్డి గారు, వీరను ప్రతి ఒక్కరు కూడా వీరందరి గురించి పరితపించి అందరు ఏకతాటి మీద నిలబడి గ్రామ పెద్దలందరూ కూడా వారికి తలో విధంగా చేసి ప్రోత్సాహం అందించినారు. ఇది చూసిన వాళ్ళెవరు ఆలోచన చేసిన మిత్రులంతా కూడా వారికి ప్రోత్సాహం ఇస్తే బాగుంటుందని తెలుసు. మన కోసం కేఆర్ఆర్ ఫౌండేషన్ ఇట్లాంటి కార్యక్రమాలకి తోచిన విధంగా సాయం చేస్తుంది. కాలేజీలో విషయాలు ఉన్నా కూడా చెప్తా